శబ్దానా అత్తయ్య నన్ను కొట్టద్దు అత్తయ్య. ఈ గిన్నెలే పండుగ రోజు కూడా ఏడుకోటి సీరియల్సా? ఈ కష్టాలు మావి కావు మీవి. పాత ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లతో మీరు పడుతున్నారు కష్టాలు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫర్ లో కొనుక్కోండి. ₹1,00,00,000 క్యాష్ ప్రైజ్, 30 ఆల్టో కేటన్ కార్లు గెలుచుకోవచ్చు. ఇంకొంచెం తినమ్మా. అబ్బా చాలా అత్తమ్మా, లావ్ అయిపోతాను. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫర్.
మెంబర్స్ అందరూ కూడా కుర్చీల మీద ఆసనాలు కావాల్సిందే కోరుతున్నాను. పేరు పేరున అదేవిధంగా సావిత్రి మేడం గారు కూడా సమావేశానికి ఆసనం కావాల్సిందే కోరుతున్నాను. పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులారా నన్ను ఆపగలరా? చెప్పండి. మీ భాషలో చెప్పాలంటే మానవ జాతికి మత్తు పెట్టే వరకు తగ్గేదేలే. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఓ సోదమ్మ అయిపోరా? ఏంటమ్మా మీ సమస్య? మా పిల్లలని స్కూల్లో జాయిన్ చెప్పమ్మా. ఎంపీపీఎస్ బీసీ కాలనీ బొల్లారం స్కూల్లో జాయిన్ చేయండి. అక్కడ బుక్కులు పెన్నులు అన్ని ఉచితంగా దొరుకుతాయి. రాజురావు సార్ అక్కడ పేద పిల్లలని చూసి బుక్కులు పెన్నులు ఇచ్చారు. ఇంకా బట్టలు అవన్నీ ఉచితంగా ఇస్తారు. డెస్కులు బుక్కులు అన్ని సాయి సైన్స్ కంపెనీలో సాయి లైఫ్ సైన్స్ తరఫున బుక్ అది ఒక నెల పోయిన ఒక సంవత్సరం పెన్నులు ఇచ్చారు, ఒక సంవత్సరం బుక్కులు పెన్నులు ఇచ్చారు, ఒక సంవత్సరం ఈ సంవత్సరం టీచర్లు ఇచ్చారు. మళ్ళా వచ్చే సంవత్సరం బిల్డింగ్ ని కట్టిస్తారు. మీ పిల్లలకి చేయండి. థ్యాంక్ యూ. దానికోసానికి మన స్టాఫ్ కూడా చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, కళాశాలను చెప్తున్నాను. మరి మీరు ఏదైతే స్టాఫ్ ఉన్నారో అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. కష్టపడడానికి ఫలితాలు కూడా అలాగే ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది రావాలి. విద్యార్థుల లోపల ఏదైతే లెవెల్స్ కనీసం సామాజికంగా వచ్చినట్టుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి మన స్కూల్కు అనేది. ఎవరైనా ఎట్లా ఉండాలంటే బీసీ కాని పిల్లలు అంటే మంచి పిల్లలు అంటే నెంబర్ 1 క్వాలిటీ అండ్ డిసిప్లిన్ ఇలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు అలానే తయారు చేశారని అనుకున్నాను. దానికి అవసరమైనటువంటి సహకారాలన్నీ కూడా మా కాంప్లెక్స్ తరఫున కానీ ఇంకా నా సొంతమైన వీళ్ళతో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ నేను కోరింది ఏంటంటే ఏదైతే మనం మంచి సహకారాన్ని ఇస్తున్నారు వారికి సహకారం తీసుకుంటూ మన వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. చూస్తున్నాను నేను వచ్చింది వచ్చినప్పుడు మన spent half an hour, 1 hour with our colleagues and visit the school. But unfortunately, we spent more than 2 hours. Our people are having more meetings. Srikanth doesn't have time also. He is my good speaker in our company, so I bring him. Even though he doesn't have any time, he explains very well all those things about our company and Sai, recording Sai. So one thing we are contributing CSR funds to collectors. Last year we have given 5 lakhs to them because they are forced to give to them only, but they are not spending our village. The collector is asking give our CSR funds to collector. Wherever necessary, who will spend? Not you himself spend the money in the villages. So that's why we are not able to do this thing. But మా సైన్స్ సర్గారు కూడా ఈ స్కూల్ చేస్తాం ఇచ్చేటంటే మొదటి నుంచి మేము ఈ స్కూల్ని ఈ వస్తువులు ఇన్స్టాన్స్ మేము చేస్తున్నాం. అదర్ స్కూల్స్ కూడా మాకు షాంపేటలో ఉన్నాయి, రీతలో ఉన్నాయి, అక్కడ కూడా మేము చేస్తున్నాం. మేనేజ్మెంట్ని కన్విన్స్ చేసి మీ స్కూల్ తరఫున మేము అవసరాన్ని బట్టి మేము వరకు సాయం చేయగలుగుతాం. మా స్పెండ్స్ మాకు చేయగలిగితే మేము కొంచెం ఎక్కువగా చేయగలిగేవాడు. కలెక్టర్ తీసుకుంటాను పర్సెంటేజ్. సో డెఫినెట్లీ విల్ ట్రై టు హెల్ప్ టు గ్రో యువర్ స్కూల్. విల్ ట్రై టు కన్విన్స్ అవర్ మేనేజ్మెంట్ అండ్ గివ్ యూ మోర్ ఫండ్స్ టు ద స్కూల్.
థ్యాంక్ యూ అజయ్ గారు అండ్ స్టాఫ్. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అయినా కానీ యూ మెయింటైన్ గుడ్ డిసిప్లిన్ అండ్ స్కూల్ కూడా చాలా నీట్గా బాగుంది. వాట్ యు ఆర్ టేకింగ్ అప్ పాలిథిన్ కాన్సెప్ట్ సోషల్ అవేర్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంగ్రాచులేషన్ టు అజయ్ గారు అండ్ స్టాఫ్. थैंक यू वेरी मच. आप अभी तक खाना नहीं खाया होगा, आपको भूख लग रहा है, लेकिन आप एक बात समझने का, ये क्यों स्कूल है, अभी आपने इधर क्यों आया, आप आगे बढ़ने के लिए आपका जो मन में इच्छा रहता है ना, ये मुझे कार में घूमना, मुझे अच्छा बंगला चाहिए, मुझे अच्छा कपड़ा चाहिए, మంచి ఇల్లు కావాలి, మంచి కార్లో తిరగాలి, మంచి బంగ్లా కావాలి అని మీ అందరిలో కోరుకుంటారు కదా. आप सब में इच्छा रहता है ना मन में, वो पूरा कैसा होता है, అది ఎలా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు? చదువుతోనే. మీ దగ్గర ఎంత తెలివి ఉంటే, ఎంత చదువు ఉంటే మీరంతా గొప్పగా ఎదుగుతారు. అందుకనే మీ అధ్యాపకులు, మీ ఆచార్యులు, మీ గురువులు ఏదైతే చెప్తారో అది విని మంచిగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకపోతే ఇదంతా వేస్ట్. आप अगर नहीं सीखता है ना कुछ भी, अगर नहीं सुनता है तो इतना पूरा बना के भी कुछ फायदा नहीं है. आप आगे बढ़ना है तो आप अच्छा से पढ़ना. जैसा अभी आपका सर ने, हेडमास्टर सर ने बोल रहा है दीपावली को छुट्टी को गए तो 1 महीना उधर ही जाता. आप रोने का घर में, मेरा स्कूल चले जा रहा है, वापस जाएंगे 2 दिन के बाद अगर स्कूल को नहीं भेजता ना तुम घर में रोने का, मैं स्कूल जाता हूँ बोल के. మీరు ఒకవేళ ఎక్కువ రోజులు స్కూల్కి రాలేకపోతే ఇంట్లో ఏడవండి, ఏడ్చి నన్ను స్కూల్కి పంపండి అని చెప్పండి. స్కూల్కి రండి. స్కూల్కి వస్తే ఏముంటుంది, మంచి दोस्तुలు అయితే ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్ में क्या मिलता है आपको, एक अच्छा इंसान दोस्त मिलता और आपको दिमाग आगे बढ़ता, अच्छा खाना मिलता. जैसा आपको देखो कितना आपका गुरु में भगवान है, इतना भगवान आपका साथ आपके लिए काम करता. अब मंदिर गए तो भगवान आता नहीं आता मालूम नहीं, लेकिन जब आप स्कूल को आता है तो आपका साथ में भगवान रहता है गुरु का रूप में. దేవుడి గురువుల రూపంలో దేవుడు మీ చుట్టూ మీకోసం పనిచేస్తున్నాడు. దాన్ని వాడుకోండి. సో మీకు అందరికీ ఎక్కువ సమయం తీసుకోలేదు, ఆకలి అవుతుంది. बट अभी मेरा कंपनी का बारे में भी थोड़ा बहुत बोलता हूँ. हम साई लाइफ साइंसेस से आया. हम दवा खाता है ना, सभी कुछ बीमार आ गए तो वो दवा हम बनाता है. वो बहुत चैलेंजिंग काम रहता है. सो रनिंग ए फार्मास्यूटिकल इंडस्ट्री इज नॉट ए जॉब. सो रनिंग इज ए सॉफ्टवेयर कंपनी इज वेरी इजी, but running a pharmaceutical industry was very huge challenges we supposed to face. और हमारा इन्वेस्टमेंट भी बहुत बड़ा रहता है. सॉफ्टवेयर में इन्वेस्टमेंट क्या रहता है, एक कंप्यूटर लेता है और एक आदमी को लेता है. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి పోతే కనుక మీకు ఒక కంప్యూటర్, ఒక మనిషి ఉంటాడు. కానీ ఫార్మా కంపెనీలో చాలా ఉంటుంది. రియాక్టర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి, చాలా అంటే చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నిటిని ఫేస్ చేసి ఒక గోలిని ఒక పేషెంట్ దగ్గరికి తీసుకుపోతారు. ఎందుకు ఇంత రిస్క్ చేసి బిజినెస్ పెట్టాలి, రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఎందుకు పెడతారంటే కొంతమంది వాళ్ళ ప్యాషన్ అయి ఉంటుంది. బట్ మా మేనేజ్మెంట్ ఏంటంటే సేవాగుణం. సో ఇన్ రిటర్న్ మేము సొసైటీకి ఏదైనా ఇవ్వాలి అని చెప్పి మా చైర్మన్ గారు డాక్టర్ రంగరాజు గారి యొక్క ఆలోచన అది. సో ఎవరైనా కెమిస్ట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారంటే దే ఆర్ సర్వింగ్ టు ద నేషన్. దే ఆర్ మోర్ ఈక్వల్ టు ది ఫార్మర్ అండ్ ద సోల్జర్. ప్రతిరోజు ఒక రిస్క్ ఉంటుంది అందులో పనిచేసే ఎంప్లాయీకి. हर कदम में रिस्क रहता है वो काम पर, फिर भी क्यों काम करता है? पैसा के लिए तो बहुत ज़्यादा मिलता है पैसा, लेकिन वो पैशन है, वो सेवा जैसा मांग के काम करता है.
सो वैसा कंपनी में मैं काम कर रहा हूँ. That was really pride to me. And Sai Ventures is always towards helping the people directly or indirectly. So at Sai Ventures, we are now we have 8,000 employees, 4,000 on-roll and 4,000 off-roll employees working. Directly we are employing that many people, which means 8,000 into 4 members. 32,000 members are depending on Sai Ventures directly. Indirectly in the form of vendors, in the form of contract workers or anything. So many people are depending. మీ ఉపాధ్యాయులు ఆశించినట్టుగా మీదేదైతే మెమోరాండం ఉందో అది మా మేనేజ్మెంట్కి తీసుకొని వెళ్తాము. మా రాజుగారి ద్వారా అది ముందుకు తీసుకొని వెళ్తాము. వారు కూడా చాలా సహృదయం కలిగినటువంటి వ్యక్తి బిహెచ్ఆర్కే రాజు గారు. మాకు ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా ఆ లిమిటేషన్స్ని అధిగమించాలని పోరాడతారు. పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు కూడా అసలు ఇక్కడికి రావడానికి అసలు నాకు సమయం లేదు, మాకు ఎవరికి సమయం లేదు. కానీ ఆయన హృదయం ఎలాంటిదంటే మంచు లాంటిది. ఎవరు పిలిచినా ఆయన చల్లదనమే ఉంటుంది అనేది, కరిగే మనసు అనేది. ఈ విద్యా వాలంటీ మీరు ఈ స్కూల్కి చేసినట్టుగానే వేరే స్కూల్స్ అదర్ విద్యా వాలంటీర్స్ సుల్తాన్పూర్ అండ్ గడిగూడెం స్కూల్ ఆల్సో. సో అది అయినా తీసుకెళ్ళినటువంటి ముందుకి ఒకటి ఇవ్వాలి. మా కంపెనీలో రిటెన్షన్ రేట్ చాలా తక్కువ, అట్రిషన్ రేట్ చాలా తక్కువ. మా కంపెనీకి ఒక్కసారి వస్తే ఎవరు మానేసి మేము పోతామన్నారు. అంతటి గొప్ప ఎన్విరాన్మెంట్ని కలిగిస్తాడు బిహెచ్ఆర్కే రాజు గారు. మీకు కూడా ఏదో విధంగా వృతభక్తిగా మాకు తోచిన సహాయాన్ని బిహెచ్ఆర్కే రాజు గారి ద్వారా మేము ముందుకు తీసుకెళ్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ